తెలియజేసుకోవడానికి పెట్టుకున్నటువంటిదే తప్ప మరొక్కటి కాదు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా వెనకాలన్న వాళ్ళు జై తెలంగాణ, జై తెలంగాణ. అమరుల బిడ్డల కలలు కరిగిన క్షణం ఇది. ఉద్యమాల గడ్డపై ఆశలు అడియాశలైన వేళ నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ఆశలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రం మనది. మరి నేడు నియామకాల మాట ఏది? నిరుద్యోగుల యువత గుండెల్లో రగులుతున్న బాధ మన ముఖ్యమంత్రి గారికి వినిపించట్లేదా? మీరు అడగరా? అడగండి ముఖ్యమంత్రి గారిని. ఈ రోజు 18 నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఏమన్నా నియామకాలు ఇచ్చారా? చెప్పండి. మనమందరం అంట నిరుద్యోగులం కాదంట. మనల్ని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తీసుకొస్తే ఇక్కడికి వచ్చామంట. నిజమా? పార్టీలు తీసుకొచ్చాయా మనల్ని ఇంత దూరం? మనం స్వచ్ఛందంగా తరలి రాలేదా? ఎలా అంటారు ముఖ్యమంత్రి గారు? ఈ రోజు ఈ సభ చూశాక కూడా ముఖ్యమంత్రి గారికి సోయి రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము? మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఇంటికి ముట్టేద్దామా? వెళ్దామా? ఇది ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం. ఈ రోజు సార్ మాతో బస్సు యాత్రలు చేయించుకున్నారు. మమ్మల్ని లిటరల్ గా మీరు వదిలేయండమ్మా, మీరు బుక్కులు వదిలేయండి, మీరు బుక్కులు వదిలేసి మాతో పాటు యాత్రలు చేయండి అని చెప్పారు. తీసుకెళ్లి ఈ రోజు గద్దెనెక్కారు. ఈ రోజు కనీసం ఐక్యూ లేదు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు. ఎట్లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఆయన? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఇచ్చారా? చెప్పండి గట్టిగా. కనీసం ఒక 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 2 లక్షలు ఇచ్చారంట మనకు ఉద్యోగాలు. మరి ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే తెలియాలి. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి యూ ఫెయిల్డ్. మీరు ఫెయిల్ అయిపోయారు సార్, మీరు ఫెయిల్ అయిపోయారు. ఈ రోజు మన ప్రియాంక గాంధీ जी मालूम है ना? प्रियंका गांधी जी मैं आपके लिए एक बार आई विल रिमाइंड यू. ఏమన్నారు ప్రియాంక గాంధీ जी? మేము ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నెక్స్ట్ టైం మమ్మల్ని గెలిపించకండి అన్నారు. గెలిపిద్దామా? మరి నెక్స్ట్ టైం గెలిపిద్దామా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అత్తా లేకుండా పోయిందో అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇంకో 20 సంవత్సరాల వరకు కనిపించదు. ఈ మాట రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ ఈ రోజు మన మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఖాళీగా కూర్చొని ట్విట్టర్ లో పోస్టులు చేసుకుంటున్నారు. ఏమని పోస్టులు చేసుకుంటున్నారు? మేము భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు తెలంగాణలోనే ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు. ఇచ్చారా ఉద్యోగాలు మనకు? ఈ రోజు తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? చదువుకున్న స్టూడెంట్స్ చెప్పండి ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్? ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 17% ఉంది. ఇండియాలో ఎంత ఉంది? యావరేజ్ ఎంత ఉంది? 10% ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారంటే నేను చాలా చేశాను, చాలా చెప్పానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరందరూ ఆన్సర్ చెప్పండి. వి విల్ ఎండ్ ఇట్ అవుట్. ఓకేనా? ప్రియాంక గాంధీజీ మరియు రేవంత్ రెడ్డి గారు మనకిచ్చిన ప్రామిసెస్ గురించి అడుగుతాను. ఇచ్చారా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే? ఫస్ట్ థింగ్, యూత్ డిక్లరేషన్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? 4,000 ఇచ్చారా లేదా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? 5 లక్షల విద్యా భరోసా అంటే ఇచ్చారా? విద్యా భరోసా ఇస్తే విద్యార్థులు రోడ్లు ఎందుకు ఎక్కుతారు ముఖ్యమంత్రి గారు? మీకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు, ప్రతి మండల్లో ఇచ్చారా? ఉన్న గురుకులాలకే గతి లేదు, మాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తారంట. 75% లోకల్ జాబ్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 యూనివర్సిటీస్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఆదిలాబాద్ వాళ్ళు ఇచ్చారా లేదా? యూత్ కమిషన్ ఒకటి మనకు చేస్తామన్నారు. ఎంతమంది ఇక్కడ యూత్ కమిషన్ లీడర్లు ఉన్నారండి? చేశారా? చేయలేదు. 10 lakh రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రోజు నేను బల్మూర్ వెంకట్ గారికి, రియాజ్ గారికి అండ్ ఆకునూరు మురళి గారు, నేనైతే సార్ ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని వీడియో కాల్స్ లో మాత్రం సార్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లో పార్టిసిపేట్ చేసి చూశాను. గురుకులాల్లో
చాలా వండర్ఫుల్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు. మరి ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్. తెలంగాణ అమరవీరుల సహకారంతో వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా తెలంగాణ విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. సో దీని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఎవరైనా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. అగ్రకు మహారాజులకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో మన నిరుద్యోగంతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మనం పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు. వీళ్ళని పిలిచడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒకటే అంటున్నారు, మీరు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. మీరు రాజకీయం చేయడం లేదు. సామాజిక సమస్య, మేము సామాజిక సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని 16 నెలలు కష్టపడ్డాం. మీరు 16 నెలలు కష్టపడ్డా ఇవ్వలే కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీకెంత తక్కువ ఉందో మాకెంత తక్కువ ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ సమస్య అయినా ఒక రాజకీయ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్